రాజమండ్రి మోరంపూడి జంక్షన్ శుభమస్తు ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ మహిళలను అన్ని రంగాల్లో ముందుండాలని ఎన్నో అవకాశాలు కల్పించారని ఆయన గుర్తు చేశారు. మహిళలు తమ కాళ్లపై నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదని ఆయన అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మోరంపూడి జంక్షన్ శుభమస్తు ఫంక్షన్ హాల్లో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఇంజనీరింగ్, మెడికల్ ఎక్కువ భాగం మహిళలే ఉంటున్నారని, ఇలా ప్రతి రంగంలో మహిళలు ముందుకు వస్తున్నారని అన్నారు. శాస్త్రవేత్తలుగా, ఐటీ నిపుణులుగా మహిళలు రాణిస్తూ పురుషులతో సమానంగా ఆదాయం పొందుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో దేశంలోనే డ్వాక్రా ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా వెలుగొందిందని ఆయన అన్నారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని వర్తింపచేయడం, స్త్రీ శక్తి పథకంతో ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని గోరంట్ల చెప్పారు. దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా అనేక మంది మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకొని పాలన చేశారని ఆయన గుర్తు చేశారు. అందుకే మహిళలు రాజకీయాల్లో కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతితో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ఆయన అన్నారు. తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15,000 రూపాయలు అందించడం, పెన్షన్లు 4,000 నుంచి 10,000 రూపాయల వరకు పెన్షన్లు అందించడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటున్నారని గోరంట్ల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి భారీగా సహాయం అందుతోందని, విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యత కూటమి ప్రభుత్వం ఇస్తోందని గోరంట్ల తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రుడా బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ఆడపిల్ల పుట్టిందంటే భారమని భావించే రోజుల నుంచి ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించే పరిస్థితి వచ్చిందంటే అందుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేసిన విధానాలే కారణమని అన్నారు. మహిళలు ఇంకా అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. మజ్జి పద్మావతి మాట్లాడుతూ కట్టెలపై వంట చేయడానికి పడుతున్న ఇబ్బందులు గమనించి గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆనాడు చంద్రబాబు డ్వాక్రా మహిళలకు అందించారని అన్నారు. డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించడం వలన గ్రామాన మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగారని, ఈ ఘనత చంద్రబాబుదేనని ఆమె పేర్కొన్నారు. టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాలు ఎక్కువగా రాణించాయంటే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించిన విధానాలే కారణమని అన్నారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, మహిళలు ఇంకా అన్ని రంగాల్లో ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల వేషధారణలు ఆకట్టుకున్నాయి. అలాగే పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి శివసత్యప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, నున్నా కృష్ణ, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు. బిజినెస్ చేయడం కానీ, లేదంటే అవసరానికి ఆ రుణాన్ని వాడుకుని పిల్లలు చదివించుకోవడం కానీ, ఇలా ఈ కుటుంబ అవసరాలకి కావాల్సిన వనరుల్ని డ్వాక్రా ద్వారా మీరందరూ దాన్ని ఉపయోగించుకుంటున్నారు. మీరు ఇవాళ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాలు ఒక రోల్ మోడల్గా నిలిచాయి. సో అలాగే మన ప్రభుత్వంలో 2 లక్షలు ఉన్న లోను 5 లక్షలు పెంచారు. అదేవిధంగా మన రాజమండ్రి పరిసరాల్లో అందరూ కూడా 20,000 పైన డ్వాక్రాలో ఉండి ఆ సంఘాన్ని బాగా బలపరుస్తున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు. ఇప్పటికీ ఒక 45 కోట్ల నుండి 50 కోట్ల వరకు ఉచిత బస్సుని ఉపయోగించుకుని మీకు డైలీ చేసే పనులు కానీ, లేకపోతే పిల్లల స్కూల్ కానీ, మీ వ్యాపారాలు కానీ ఉచిత బస్సులో మీకు కొంత ఆర్థికవాదం ఉంది. అదేవిధంగా 3 సిలిండర్లు మనకి మన ప్రభుత్వంలో
మీ అందరికీ కూడా ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. సో ఇలా ప్రభుత్వ వర్గాలు ఎంఎస్ఎంఈ స్కీమ్లో చాలా ఉన్నాయి. ఆ ఎంఎస్ఎంఈ స్కీమ్లో మహిళలకు ప్రత్యేక రాయితీ సబ్సిడీ ఇస్తున్నారు. సో మీరు వెబ్సైట్ కానీ లేకపోతే ఎంఎస్ఎంఈ సంబంధించి మా నాయకులు ఆఫీస్లో ఉంది, వాళ్ళని మీరు అడిగి అధికారులు కలిసి మీకు ఏ రకమైన రుణాలు కొన్ని బిజినెసెస్లో పాయల్లో కానీ హ్యాండ్లూమ్స్లో కానీ ఇలా మీకు బిజినెసెస్లో రాయితీలు ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రం రూరల్లో ఈ రోజున భారీ కార్యక్రమం ఏర్పాటైంది. మహిళా సోదరిమణులంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహిళల్లో చైతన్యం వచ్చింది. ఒకనాడు వంటింటికే పరిమితమైన మహిళ ఇవాళ అన్ని రంగాల్లో కూడా అద్వితీయంగా రావడం, ఆకాశంలో కూడా ఎగిరే పరిస్థితికి వచ్చారు. మహిళలకు స్వావలంబన చేకూర్చే లక్ష్యంలో ఆ రోజున నందమూరి తారక రామారావు మొదట్లో ఆస్తుల సమాన హక్కు కల్పించి వరకట్న నిషేధాన్ని తెచ్చిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లభించి మహిళలు అన్ని రంగాల ముందుకు రావడం కోసం స్థానిక సంస్థలు అవకాశాలు కల్పించారు. ఒకనాడు వంటింటికి పరిమితమైన మహిళ ఇవాళ అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నారు. ఇవాళ మెడికల్ కాలేజీల్లో 60-70% మహిళలే ఉండే పరిస్థితి వస్తుంది, డాక్టర్స్ గాను. అలాగా ఈ ప్రతి రంగంలో ముందుకు వస్తూ ఉన్నారు. పురుషులతో సమానంగా సంపాదించగల శక్తి వచ్చింది. ఐటీ రంగంలో అద్వితీయమైన ప్రగతి సాధించి సైంటిస్టులుగా కూడా పేరెన్నికంటూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ డాక్టరా ఉద్యమం భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంది. ఆంధ్రదేశంలో వారికి స్వావలంబన రావటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు గ్యాస్ బండలు ఇచ్చి వంటింటికి పరిమితం కాకుండా వారు బయటకు రావడానికి, స్వేచ్ఛగా రావడానికి అవకాశం కల్పించారు. అట్లా ఈ మధ్య శ్రీశక్తి ద్వారా కూడా 3 గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేసి వారికి మసకబారుతున్న విధానం నుంచి వెలుగులోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏదైతే విద్యలో కూడా తల్లికి వందనం కింద భారీగా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవాళ పెన్షన్ ద్వారా కుటుంబాన్ని ఆదుకున్న సందర్భం. ఇవాళ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చి ఆ కుటుంబాలను పేదకు మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటున్న సందర్భం మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి సహాయం నుంచి భారీగా వైద్య సహాయం అందుతున్న సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మహిళలు అన్ని రంగాల్లో పైకి రావాలి, చైతన్యం కావాలి. దేశాన్ని ఎంతోమంది మహారాణులు ఉన్నారు. ఇందిరాగాంధీ గారు కావచ్చు, సిరిమా బండారు నాయక్ కావచ్చు, అలాగా మార్గరెట్ థాచర్ కావచ్చు, అనేక మంది దేశాధినేతలుగా కూడా పేరు ప్రఖ్యాతించారు. అవకాశం ఇస్తే మహిళలు అన్ని రంగాల్లో కూడా పైకి వెళ్ళగలన్న నమ్మకం, శక్తి కూడా వారికి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మహిళా చైతన్యం వెలువరిస్తుంది. రాబోయే రోజుల్లో పార్లమెంట్లో చట్టమైంది. 33% చట్టసభల్లో కూడా రిజర్వేషన్ రాబోతుంది. భారీగా మహిళలు కూడా చట్టసభలకు ప్రాతినిధ్యం వచ్చే అవకాశం, కేంద్రం రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. కనుక వారిని ఇప్పుడు నాయకత్వం వ్యక్తం చేయాలి. ఈ సందర్భంగా ఒకటే నేను అబ్జర్వేషన్, ఎవరైతే స్థానిక సంస్థల్లో నాయకురాలుగా ఎన్నికయ్యారో వాళ్ళ భర్తలు పెత్తనాలు చేయడం, బంధువులు పెత్తనం చేయడం సరైనది కాదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పెత్తనం చేయడం అంతకంటే బాగా చేయదు. ఆర్థిక రంగంగా కూడా చక్కగా నిర్వర్తించిన శక్తి సామర్థ్యాలు మహిళలకు ఉన్నాయి. మహిళలను ప్రోత్సహిస్తే చాలు, వారు ముందుకెళ్తారు. ఆత్మగౌరవంతో నిలబడగల శక్తి ఉంది. ఒకనాడు గర్భ విచ్ఛిత్తికి దోహదపడేవారు మహిళలు. గర్భస్థితి మహిళ అయితే గర్భ విచ్ఛిత్తి చేసి ఇబ్బంది పడేవాడు. ఇవాళ మహిళలే కావాలనే భావన పెరుగుతూ ఉంది. ఇవాళ జనాభా విస్ఫోటనం రావాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తూ ఉన్నారు.